ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అన్ని విషయాల్లో కూడా మీరు చురుకుగా ముందుకు దూసుకొని పోవాలి అంటే వెనుకున్న వాటిని మరవమంటున్నాడు దేవుడు. ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు, దేర్ ఫాస్ట్ కంట్రోల్స్ దేర్ ఫ్యూచర్. గతించిన జీవితం వారి భవిష్యత్తుని బంధించి వేస్తుందంట. పాత జ్ఞాపకాలు, ఆ నిరుత్సాహంతో ఉన్న రోజులు, ఆ జీవితంలో వచ్చినటువంటి కొన్ని వైఫల్యాలు, ఆర్థికంగా పొందినటువంటి కొన్ని నష్టాలు, కొందరి చేత నిర్లక్ష్యం చేయబడ్డాం, భార్య చేత నిర్లక్ష్యం చేయబడ్డాను, భర్త చేత నిర్లక్ష్యం చేయబడ్డాను, తోటి సహ ఉద్యోగుల ద్వారా నిర్లక్ష్యం చేయబడ్డాను, నేను నమ్మిన నా స్నేహితులే నమ్మక ద్రోహం చేశారు అనేటువంటి కొన్ని జ్ఞాపకాలు నీలో కోపాన్ని రేకెత్తిస్తూ ఉంటాయి. అనేకులు వైఫల్యాల్ని జ్ఞాపకం చేసుకొని నిరుత్సాహంతో జరిగిపోయినటువంటి ఆ పాత సంవత్సరంలో, పాత జీవితంలో ఎన్నిటినో చేయాలనుకున్నాను, ఏమీ సాధించలేకపోయానని ఒక విచారంతో, ఎంతో సేవ చేయాలనుకున్నాను, సేవ చేయలేకపోయాను, ఎంతో మందిలాగా వాడబడాలనుకున్నాను, నేను వాడబడలేకపోయాను, అయ్యో నేను ఎందుకు పనికి రాని వాడిని, నేను ఏది తలపెట్టినా ఓడిపోయాను, చక్కగా నా కుటుంబాన్ని కట్టుకోలేకపోయాను, నా పిల్లల్ని సరైన రీతిగా నేను పెంచుకోలేకపోయాను, ఎన్నో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే గత కాలంలో నీ జీవితంలో ఉన్న వైఫల్యాలు నిన్ను బాధపరుస్తాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, వెనుకున్న వాటిని మరవమంటున్నాడు. వెనుకున్న వాటిలోంచి కొన్ని నేర్చుకో, కానీ వెనుకున్న ఆ జీవితాన్ని నీతో పాటు నూతన సంవత్సరంలో కూడా తీసుకొస్తే కొత్త వస్త్రాలపైన పాత వస్త్రాలు కప్పుకున్నట్లుగా ఉంటుంది. కాబట్టి వాటి నుంచి విడుదల పొందుకుంటే నీ జీవితంలో ఈ సంవత్సరం మేలు పొందబోతున్నావు. గతించిన వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరంతో పరిగెత్తు, గురి కలిగి పరిగెత్తు, బహుమానం నేను నీకు ఇస్తానంటున్నాడు. ప్రభువు నీకు ఏర్పాటు చేసినటువంటి ఆ బహుమానం నువ్వు పొందాలి అంటే 3 కార్యాలు మీరు చేస్తే సరిపోతుంది. మొట్టమొదటిగా దైవజనమ, గురి కలిగి ఉండండి. ఈ సంవత్సరం నేను ఏం చేయాలి, నేను ఏం సాధించాలి, నేనేం నేర్చుకోవాలి, నా సమయాన్ని నేను ఎలా సద్వినియోగపరచుకోవాలి, నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ కార్యాలు నేను చేయాలి. గురి లేనటువంటి వ్యక్తి వల్ల నువ్వు బ్రతకొద్దు, గురి కలిగి ఉండు. 24 గంటల్లో ఎన్ని గంటలు ఏ రీతిగా నువ్వు సద్వినియోగపరచుకుంటున్నావు. జ్ఞానులు తమ సమయాన్ని చక్కగా సద్వినియోగపరచుకుంటారు. నా తల్లిదండ్రులకు అవమానము, అగౌరవాన్ని తీసుకొచ్చే పనులు నేను ఏమీ చేయకూడదు అని ఒక యవ్వనస్తుడు గురి కలిగి ఉంటే నిశ్చయముగా బహుమానం అనగా నువ్వు సాధించాలనుకుంది సాధిస్తావు. ఒక వ్యాపారంలో ఒక గురి కలిగి నువ్వు పనిచేస్తే నువ్వు అనుకున్న దానికి ఎంతైనా నువ్వు వెళ్ళగలుగుతావు. నీలో ఉన్నటువంటి ఆ గురి నీ జీవితానికి సంపూర్ణతనిస్తుంది. నీలో ఉన్న గురి నిన్ను ఉత్సాహపరుస్తుంది, సాధించలేని వాటిని సాధించడానికి నీకు సహాయం చేస్తుంది. ఎడ్వర్డ్ గిబ్యోన్ అనేటువంటి ఒక రచయిత రోమన్ ఎంపైర్ ఏ విధంగా అతని యొక్క డౌన్ఫాల్, నెమ్మదిగా అధికారం నుంచి ఎలా కుప్పకూలిపోయాడనే విషయాన్ని రాయటానికి 26 సంవత్సరాలు తీసుకున్నాడంట. 26 సంవత్సరాల్లో సంపూర్ణముగా మొత్తం కూలంకుషంగా రాశాడు. మరొక వ్యక్తి నోవా వెబ్స్టర్, ఇతను ఒక డిక్షనరీ ఇంగ్లీష్లో నుండి మరొక లాంగ్వేజ్లోనికి దీన్ని తర్జుమా చేసి మొట్టమొదటి ముద్ర రిలీజ్ చేయటానికి 36 సంవత్సరాలు ఖచ్చితంగా తీసుకున్నాడంట. 36 సంవత్సరాలు అతను సాధన చేస్తూనే ఉన్నాడు, అవుట్పుట్ బాగా రావాలని. అంటే వారు ఒక గురి కలిగి ఉన్నాడు. డిక్షనరీయే కదా అని తీసిపడేయలేదు. ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ అంటే అదొక స్టాండర్డ్. ప్రతి విజయం వెనుక ఒక సాధన, కష్టము, ప్రయాస, సాధించాలనే ఒక ధ్యేయం కలిగిన వాళ్ళే ఏదైనా సాధించగలుగుతారు జీవితంలో. మరొక వ్యక్తి రోమన్ సిసరో అన్నటువంటి ఈ వ్యక్తి కూడా, ఇతను పబ్లిక్ స్పీకర్ అంట. తన పబ్లిక్ స్పీచ్ని పర్ఫెక్ట్ చేసుకోవడానికి 30 సంవత్సరాలు సాధన చేశాడంట. అటువంటప్పుడు మన ఆత్మీయ జీవితాల్లో ఎంత సాధన చేసుకోవాలి. పరలోక రాజ్యం వెళ్ళాలన్నా మనం ఒక గురి కలిగి జీవించాలి. దైవజనమ, ఎప్పుడో వస్తాడులే దేవుడు, ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయన తీసుకోకపోతాడా, మనం వెళ్ళకపోతామా, అప్పుడు దాకా మన ఇష్టం మంది, మన పాపాలు, మన బ్రతుకులో మనం బ్రతుకుదాం, ఎప్పుడో మనకి ఇష్టమైనప్పుడు బాప్టిజం తీసుకుందాం, ఎప్పుడో మన ఇష్టమైనప్పుడు మారు మనసు పొందుదాం, ఎప్పుడో మనకి ఇష్టమైనప్పుడు ఆదివారం ఆరాధనకి వెళ్దాం అని నీ ఇష్టానికి అనుగుణంగా నువ్వు నడుచుకుంటే నువ్వు పరలోక రాజ్యానికి కాదు వెళ్ళేది, కింద పాతాళానికి వెళ్తావు. ఒక గురి కలిగిన వారే నిత్య జీవంలో ప్రవేశించగలుగుతారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయిను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడని. సంఘమా, క్రైస్తవుడా, గురి కలిగినటువంటి జీవితం కలిగి ఉండు. పగటి వారి వలె నడుచుకో, రక్షణానందాన్ని కోల్పోవద్దు, పరిశుద్ధతలో ఆనందించు, ఆత్మ దివిటిని మండించుకో. ఎందుకంటే నువ్వు ఉండవలసింది ఈ లోకము కాదు. ఈ లోకంలో మనందరము యాత్రికులము, పరదేశులము. ఈ భూ సంబంధమైన జీవన వ్యాపారంలో చిక్కబడి పరసంబంధమైన మహిమను కోల్పోతే నిజముగా నామకార్థ స్థితి కలిగిన వారే. అటువంటి వారి ప్రయాస, భక్తి వ్యర్థమైపోతుంది. ఇల్లు కట్టుకోవాలని, ఈ సంవత్సరం ఎలా అయినా పెళ్లి చేయాలి పాపకని,
ఎలా అయినా సరే ఈ సంవత్సరము అన్నిట్లో నేను బాగా సాధించాలని ఎలా నువ్వు అనుకుంటున్నావో అలానే పరలోక రాజ్యానికి వెళ్ళాలి, నాతో పాటు నా కుటుంబాన్ని తీసుకుని వెళ్ళాలి, ఆ రక్షణ ఓడలో నేను, నా ఇంటి వారు, నా ఊరి వారు, నా పట్టణస్తులు అందరూ కూడా రావాలి, నిత్య జీవమునికి వచ్చిన గురు కూడా నువ్వు కలిగి ఉండాలి. ప్రసంగి 9:10 చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు పోవు పాతాళమందు పని అయినను ఉపాయమైనను జ్ఞానమైనను లేదంట. పాతాళానికి వెళ్ళిన తర్వాత మారు మనసు పొందాలంటే అవ్వదు. పాతాళానికి వెళ్ళిన తర్వాత మంచి పనులు చేద్దామంటే అవ్వదు. భూమి మీద ఇచ్చినటువంటి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఈ ఆయుష్ కాలం ఎంతో శ్రేష్టమైంది. శ్రేష్టమైన ఈ సమయాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరుచుకొని మారు మనసు పొంది పరిశుద్ధమైన జీవితంలో తమ జీవితాన్ని కట్టుకున్నవాడే బండ మీద కట్టుకున్న గృహంలో ఉంటాడు. వర్షం వచ్చినా, వరద వచ్చినా, పెను తుఫాన్లు వచ్చినా అది కదల్చబడకుండా స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే వారు గురి కలిగిన వారు, సత్యమైనటువంటి జీవపు వాక్యం మీద తమ జీవితాలని కట్టుకున్నటువంటి వారు. 1 దశలోనిక 4:13 విశ్వాస నిరీక్షణ గలవారిదే పరలోక రాజ్యం. ప్రకటన గ్రంథం 7:9-11 పాప క్షమాపణ పొందిన వారిదే పరలోక రాజ్యం. హెబ్రీలు రాసిన పత్రిక 11:13-16 భూమి మీద యాత్రికులమని భక్తిగా జీవించే వారిదే పరలోక రాజ్యం. 1 పేతురు రాసిన పత్రిక 1:3-4 అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిన స్వాస్థ్యము పరలోక రాజ్యంలో ఉన్నది అని విశ్వసించి భక్తి జీవితాన్ని కాపాడుకునే వారిదే పరలోక రాజ్యం. మన పేర్లు అక్కడ నమోదై ఉన్నాయి, మన నివాసాలు అక్కడ ఉన్నాయి. జీవగ్రంథంలో మనందరి పేర్లు కూడా రాసి ఉంచాడు దేవుడు. దైవజనమా, నిత్య జీవాన్ని కూర్చున్నటువంటి గురి కూడా ఈ సంవత్సరం నువ్వు కలిగి ముందుకు సాగితే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు నువ్వు పొందబోతున్నావు. మరొక గురి కూడా నువ్వు కలిగి ఉండాలి. ఈ సంవత్సరం అన్ని విషయాలు నేను కట్టబడతాను. విశ్వాసాన్ని పెంపారు చేసుకో, పట్టుదల కలిగి ఉండు. సమస్తము కట్టబడుతుంది యేసు నామములో. పగిలిపోయిన వాటిని, విరిగిపోయిన వాటిని, బద్దలైపోయినటువంటి వాటిని, కృంగిపోయిన వాటిని, కృషించిపోయినటువంటి వాటిని, అనారోగ్యముతో బద్దలైపోయినటువంటి ఆ బలహీనమైన ఆ దేహమును సమస్తమును కూడా తిరిగి కట్టగలవాడు నా దేవుడను నమ్మాలి. సృష్టిని కట్టినవాడు ఆయనే, సంఘములు కట్టుచున్నవాడు ఆయనే, యవన జీవితాలని కట్టుచున్నటువంటి వాడు కూడా ఆయనే. యవన బిడ్డలారా, మీ జీవితాలు కూడా ప్రభువుల అందంగా కట్టబడాలి, ఆనందంగా కట్టబడాలి, సౌందర్యంగా కట్టబడాలి. యవనం ఆనందంగా ఉండాలంటే కొన్ని విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. సామెతలు 22:6 చెప్పబడినట్లుగా నువ్వు నడవవలసిన త్రోవలు ఏంటో తెలుసుకుని వాటిలోనే నడవాలి. అన్ని త్రోవలు సరైన త్రోవలు కాదు. నువ్వు నడవలసినటువంటి జీవపు త్రోవలు కొన్ని ఉన్నాయి. ఆ త్రోవలు నువ్వు నడుచుట నీకు మంచిది. భక్తి లేని తరం వారు, కళ్ళు నెత్తికొచ్చిన తరం వారు, విశ్వాసం లేని తరము, వ్యభిచార తరం వారు, వారు నడిచే త్రోవలు మంచివారు నడిచే త్రోవలకు విభిన్నంగా ఉంటాయి. నువ్వు ఏ త్రోవను ఎన్నుకుంటావో గమనించుకొని మంచి త్రోవలను నడవాలని పరిశుద్ధాత్మ దేవుడు యవనస్తులు గద్దిస్తూ ఉన్నాడు. యవన కాలంలో నువ్వు చక్కటి గురి కలిగి నీ జీవితంలో ముందు కొనసాగాలంటే ప్రసంగి 11:9 చెప్పబడినట్లుగా నేను చేసే ప్రతి దానికి తీర్పు రోజు అనేది ఉంది. తీర్పు దినము నేను లెక్క అప్పగించాలని ఆ హెచ్చరిక కలిగి యవనస్తులు ముందుకు వెళ్తే వారి జీవితాలు చక్కగా ఉంటాయి. లూకాసు వార్త 15:11-13 చెప్పబడినట్లుగా యవనస్తులు అధికమైన స్వేచ్ఛ జీవితాన్ని కోరుకోవద్దు. ఈ తప్పిపోయిన కుమారుడు అధికమైన స్వేచ్ఛను కోరుకున్నాడు. తండ్రి ఆస్తి పంచకముందే ఆస్తి కావాలన్నాడు. డబ్బు కలిగి ఉండి దాన్ని సరిగా హ్యాండిల్ చేసే వయసు రాకముందే, అంత సంపూర్ణమైన జ్ఞానము సామర్థ్యం లేకముందే తండ్రి ఇంట్లోంచి బలవంతంగా తన ఆస్తిని తను తీసుకొని దూరదేశం వెళ్ళిపోయాడు. అన్నీ కోల్పోయాడు. పందులు తినే ఆహారం కూడా తినటానికి యోగ్యత లేక మరలా చినిగిన వస్త్రాలతో తండ్రి వద్దకే తిరిగి వచ్చాడు. యవనుడా, తొందరపాటుతనం పనికిరాదు. నీలో ఉన్నటువంటి ఆ స్వాతంత్రాన్ని, ఆ స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకొని తల్లిదండ్రులను బెదిరించో, చస్తానో, నాకు బైక్ కొనిపెడతావా లేదు అని రకరకాలుగా వాళ్ళ మీద నానా విధాలుగా ఒత్తిడి తీసుకురావద్దు. యవన బిడ్డలు, మీకు ఇవ్వబడిన స్వేచ్ఛను మీరు దుర్వినియోగపరచుకోవద్దు. మీ చేతిలో ఉన్న దేన్నైనా సమర్థవంతంగా మీరు హ్యాండిల్ చేయగలిగేంత వరకు కూడా మీరు ఆగాలి. యవన బిడ్డలు, దేవుని తర్వాత గౌరవ పాత్రలు తల్లిదండ్రులని యవన బిడ్డలు గ్రహించాలి. తల్లిదండ్రులు దూషించి వారి యొక్క దీపము కారు చీకట్లో ఆరిపోతుందని వాక్యంలో రాయబడి ఉంది. యవన కుమారులు, యవన కుమార్తెలు, తల్లిదండ్రులు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా వృద్ధాప్యలో ఉన్న తల్లిని చక్కగా చూసుకోవాలని వాక్యంలో ఉన్నది. మంచి ప్రవర్తన మీరు అలవర్చుకోవాలి. మంచి భక్తి మీరు కలిగి ఉండాలి. అందరికీ మాదిరికమైన జీవితం యవనస్తులు జీవించాలని ప్రతి యవనస్తుడు ఒక గురి కలిగి ఉండాలి. నా ప్రవర్తన నేను సరి చేసుకుంటాను, నా పద్ధతులు నేను క్రమపరుచుకుంటాను, నాకు ఇచ్చిన సమయాలు నేను వాడుకుంటాను, నా కొరకు నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నన్ను చదివిస్తున్నారు, వారికి నేను అన్యాయం చేయను, వారిని నిరుత్సాహపరచను అనేటువంటి గురి నువ్వు కలిగి ఉంటే యవన జీవితం కట్టబడుతుంది. డిఎల్ మూడి యొక్క తల్లి తన కుమారు నిమిత్తమే కన్నీరు కార్చి ప్రార్థించేదంట. సండే స్కూల్కి రమ్మన్నా వచ్చేవాడు కాదు. అటువంటి ఆ బిడ్డని బలవంతంగా తీసుకుని వెళ్ళేదంట సండే స్కూల్కి. ఆ కుమారుడే డిఎల్ మూడియే. ఆయన అమెరికాలోను యూరోప్ కంట్రీస్లో గొప్ప ఉజ్జీవ
ప్రసంగికుడుగాను అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించే వ్యక్తిగా ప్రభు అతన్ని వాడుకున్నాడు. తల్లిదండ్రులారా, ఈ సంవత్సరం ఒక గురి కలిగి ఉండండి. మా కుమారుడు బాప్టిజం తీసుకోవాలి, ప్రార్థన మందిరంలో ఉండాలి, ప్రేయర్కు రావాలి, నాకన్నా ఎక్కువగా నా బిడ్డలు భక్తిపరులుగా అవ్వాలి, ఎప్పుడో దేవుడి చిత్తమైనప్పుడు మారుతారులే అని ఈజీగా నువ్వు తీసుకోవద్దు. గురి కలిగి ఉండు, డైరీలో రాసుకో, ఇవి నా కుటుంబంలో ఈ సంవత్సరం జరగాలి, నా పిల్లలు నిశ్చయముగా ఆశీర్వాదం పొందాలి, వారి జీవితాలు మేలుతో నింపబడాలి, నూతన కార్యాలు జరగాలి అనే నీలో ఉండే ఆ పట్టుదల నీలో ఆసక్తిని, ఉత్సాహాన్ని, సంతోషాన్ని పెంచుతూ ఉంటుంది. ప్రార్థన చేయాలనే ఆసక్తి కూడా నువ్వు కలిగి ఉండి చక్కగా నువ్వు ప్రార్థనలో కొనసాగలుగుతావు. ప్రార్థన ద్వారా అనేక విజయాలు, జయాలు నువ్వు పొందుకోగలుగుతావు, దీవెన పొందుతావు. యెషయా గ్రంథం 54:13-14 నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందెదరు, నువ్వు భయపడనక్కర్లేదు. యెషయా గ్రంథం 61:9 జనముల మధ్య నీ సంతానము తెలియబడుతుందని వాక్యములో రాయబడి ఉన్నది. కాబట్టి దైవజనమా, గురి కలిగిన జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితాల్లో సమస్తము కట్టడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. హెబ్రీలు రాసిన పత్రిక 3:3 ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టువాడు దేవుడే. పగిలిన కుటుంబాలు, విడిపోయిన కుటుంబాలు, విడాకులు తీసుకున్న కుటుంబాలు, విచ్ఛిన్నమైన కుటుంబాలు, 10-15 సంవత్సరాల నుంచి మాట్లాడుకోవడం మానేసిన కుటుంబాలు, నువ్వు కోల్పోయినటువంటి ఉద్యోగం, ఆగిపోయినటువంటి ప్రమోషన్లు అన్నీ కూడా చక్కగా ఒక ఇల్లులాగా నువ్వు చూడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఈ సంవత్సరం సమస్తమును నేను కట్టాలనుకుంటున్నానని ప్రభు ఆశపడుతున్నాడు. ఆ వాగ్దానం నీలో నెరవేర్చబడాలంటే నువ్వేం చేయాలి? అన్ని విషయాల్లో ఒక గురి కలిగి ఉండు. నేను తప్పకుండా నా జీవితం జరగాలి, జరిగి తీరాలనేది. రెండవదిగా దైవజనమా, ఉన్నతమైన దేవుని పిలుపులో నేను ఉన్నానని విశ్వాసంతో సాగిపోయి నా దేవుడు నాతో ఉన్నాడని ఎప్పటికప్పుడే నీతో నువ్వే మాట్లాడుకుంటూ ఉండు. సిన్ టు సాల్వేషన్, పాపంలో నుంచి పరిశుద్ధతలోనికి అనగా రక్షణలోకి నేను పిలిచాడు ఆయన. డెత్ అంటూ లైఫ్, మరణంలో నుంచి జీవంలోనికి నేను పిలిచాడు ఆయన. స్ట్రేంజర్స్ ఇంటూ గాడ్స్ ఫ్యామిలీ, యేసు ప్రభు అంటే ఎవరో తెలియనప్పుడు యేసు బిడ్డగా ఆయన తన కుటుంబంలోకి నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను రక్షించుకున్నాడు. ఎక్కడో లోకంలో ఉన్నటువంటి నిన్ను దేవుని సాక్షిగా చేసుకుని ఈరోజు 10 మందికి సాక్ష్యం చెప్పే వ్యక్తిగా నీ ప్రభు నిన్ను నిలబెట్టుకున్నాడు. ఇవన్నీ నిన్ను ఒకసారి గమనించుకొని ఆయన ఉన్నతమైన పిలుపులో నేనున్నాను, నా పైన అధికారిగా ఈ సంవత్సరం నా దేవుడు ఉండి నా పట్ల కార్యం చేస్తాడు, చేయబోతున్నాడు అని విశ్వసించాలి, నమ్మాలి. ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ఒక వ్యక్తి తన కుమార్తెను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ కొరకు హాస్పిటల్లో ఆయన 5 నిమిషాలు కూడా ఉండలేకపోయాడు. అక్కడ అశుభ్రత ఎక్కువగా ఉంది, ఈగలు, దోమలు, ఏది చూసినా అశుభ్రంగా ఉంది, చెడు వాసన వస్తూ ఉన్నది. 5 నిమిషాలు అక్కడ నిలబడితే లేని రోగాలు కూడా వస్తాయేమో, సరైన డాక్టర్ లేవు, సరైన ట్రీట్మెంట్ లేదు, క్రమశిక్షణ లేదు. అది చూసినటువంటి ఆ వ్యక్తి వెంటనే తన కుమార్తెను తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఒక 2-3 సంవత్సరాల తర్వాత మరలా అదే వీధిలో ఉన్న ఆ హాస్పిటల్ రూట్లోనే ఆయన వెళ్తూ అలా స్టన్ అయిపోయి నిలబడి చూస్తూ ఉన్నాడంట. అక్కడ ఉన్న ఒక ఆయన అడిగాడు, ఏంటి అలా చూస్తున్నామని. ఇక్కడ ఇంత ముందు హాస్పిటల్ ఉండేది కదా, ఇప్పుడు ఇదేంటి, ఏదైనా 5 స్టార్ హోటల్ పెట్టారా? 100 కార్లు బారులు తీరున్నాయి, బిజీగా లోపలికి బయటికి అందరూ సంతోషంగా వెళ్తున్నారు, సంతోషంగా వస్తున్నారు, చాలా హడావిడిగా ఉన్నది. ఏమైనా 5 స్టార్ హోటల్ పెట్టారంటే హోటల్ పెట్టలేదు, ఏం లేదయ్యా, హాస్పిటలే ఉంది. ఏంటి 2 సంవత్సరాల క్రితం నేను చూసిన హాస్పిటల్ అదే హాస్పిటల్ అంటే అదే హాస్పిటల్. మరి అప్పుడు నేను చూసినప్పుడు ఇది చాలా అశుభ్రంగాను సరిగా లేదు కదా, ఇప్పుడు ఎలా బాగుందంటే అక్కడున్న ఒక అతను చెప్పాడంట, మేనేజ్మెంట్ మారింది, న్యూ మేనేజ్మెంట్ వచ్చింది, మంచి ట్రీట్మెంట్, ఈ హాస్పిటల్కి ఎవరు వచ్చినా సరే గుడ్ విల్ కలుగుతుంది, చాలా చక్కగా చూస్తారు, చాలా కేర్ తీసుకుంటారు, చాలా ప్రేమగా ఉంటారు, పేషెంట్ల దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకోరు, లేని ఉన్నట్లుగా చెప్పరు, చాలా ఖచ్చితంగా ఉంటుంది. అందువలన గొప్ప వారు మొదలుకొని సామాన్యుల వరకు కూడా అందరూ ఈ హాస్పిటల్గా వస్తారు, 24 గంటలు కూడా ఈ హాస్పిటల్ బిజీగా ఉంటుంది. ఆశ్చర్యపోయాడంట, మేనేజ్మెంట్ మారితే ఇంత చక్కగా ఉంటుందా? దైవజనమా, పాత యజమానుడు వెళ్ళి ఒక సంస్థకి కొత్త యజమానుడు వస్తే అతను కొంచెం ఆసక్తిగా పనిచేయటం వలన దాని రూపురేఖలు, దాని విధి విధానాలు, దాని పేరు ప్రతిష్టకి అంత ఘనత కలిగే విధంగా ఉంటే, సర్వమును సమస్తమును సృష్టించిన సర్వశక్తి గల దేవుడే ఈరోజు నీకు నీ కుటుంబానికి యజమానుడిగా ఉంటే అద్భుతాలు జరగవా? నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరగవా? ఎంతమందికి ఆశగా ఉంది నా పైన ఓనర్గా యేసయ్య ఉండాలని? అభిషిక్తుడైన మోషే ఎప్పుడూ ఆశపడేది ఒకటే, నీ సన్నిధి నాతో పంపు ప్రభువా, నువ్వు నాతో రావాలి. ఏం జరుగుతుంది? యేసయ్య నీతో వస్తే నీ అపజయాలన్నీ జయాలుగా మారుతాయి, నీ దుఃఖములన్నీ తొలగిపోతాయి, నీ పైన దాడి చేస్తున్న చిల్లంగి చేతబడి శక్తుల ప్రభావం పోతుంది, గొడ్రాలనే పిలువబడే ఆ స్థితి నీకు తొలగిపోతుంది, మహా ఆనందము సంతోషము నీ కుటుంబంలో కలుగుతుంది, నీ గృహంలో ఉన్న మూడులు మూర్ఖులు అందరూ మారిపోతారు,
పరిశుద్ధమైన జనాంగముగా మీరు కట్టబడతారు. ఆనంద సంతోషాలు మీ కుటుంబాల్లో ఉంటాయి. సుఖ సంతోషాలతో సౌఖ్యములతో మీరు వర్ధిల్లుతారు. మీరు నివసిస్తున్న పట్టణంలో మీరు తలలు పైకి లేవనెత్తబడతారు. మీరు అడుగు పెట్టిన ప్రతి చోట వెలుగు పుడుతుంది. మొదటిగా గురిని మర్చిపోకండి. ఏం చేయాలనుకుంటున్నారు, ఏం సాధించాలనుకుంటున్నారు అనే విషయాన్ని మీరు ముందు పెట్టుకోండి. రెండవదిగా ఉన్నతమైన ఆయన పిలుపులో ఉన్నాను, నా ప్రభువుతో నేను కలిసి నడుస్తాను, నాతో ఉన్న దేవుని వల్ల నేను అన్నీ సాధించగలుగుతాను, అసాధ్యం అంటే ఏమీ లేదు, సాధ్యమే అని విశ్వాసంతో నమ్మండి. మూడవదిగా దైవజనమ, కొన్ని తీర్మానాలు మీ జీవితంలో మీరు తీసుకోండి. కమిట్ యువర్ సెల్ఫ్ టు ఫర్గెట్ యువర్ ఫెయిల్యూర్స్. మీ జీవితంలో వచ్చిన వైఫల్యాలన్నింటినీ కూడా మర్చిపోండి. దేవుడు నా పట్ల ఒక మంచి కార్యం చేస్తాడని విశ్వాసం కలిగి ఉండండి. బంధుత్వాలు, తల్లిదండ్రుల ప్రేమలు, పిల్లల జీవితాల్లో, యవనస్తుల జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో వైఫల్యాలు జరిగాయేమో మర్చిపోండి వాటిని. దేవుడు నూతన కార్యం చేయబోతున్నారని నమ్మండి. మోడుబారిన జీవితాలు మరలా ప్రభు చిగురిస్తాడని నమ్మి ఒక క్రొత్త తీర్మానంతో జయమిచ్చే దేవునితో ధైర్యంగా ఈ సంవత్సరాన్ని ఎదుర్కోండి. కమిట్ యువర్ సెల్ఫ్ టు గివ్ అప్ యువర్ గ్రెడ్జెస్. కక్షలు, ద్వేషాలు ఎవరికైనా వ్యతిరేకంగా ఉంటే వాటిని విడిచిపెట్టండి. కొలస్సీలు రాసిన పత్రిక 3:13 ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుచు దానికి పరిపూర్ణమైన ప్రేమను దానిపైన ధరించుకోమని వాక్యంలో రాయబడి ఉన్నది. కక్షలు వివాహ జీవితాలని పాడు చేస్తాయి. కక్షలు కుటుంబ జీవితాలని విడగొట్టే విధంగా ఉంటాయి. కక్షలు స్నేహ బంధాలని తొలగించి వేస్తాయి. కక్షలు సంఘాల్లోనూ సహవాసాల్లోనూ విభేదాలను పుట్టిస్తాయి. అటువంటి కక్షలకు స్వస్తి చెప్పండి. ఒక మంచి తీర్మానం తీసుకొని ముందుకు వెళ్ళండి. రిస్టోర్ యువర్ రిలేషన్షిప్. దేవునికి నీకు మధ్యలో కోల్పోయిన ఆ స్నేహ భావాన్ని పెంపారు చేసుకోండి. ఆ ప్రార్థన జీవితాన్ని పెంపారు చేసుకోండి. ఆ అనుబంధాన్ని పెంపారు చేసుకోండి. మీరు దేవునిలోను, దేవుడు మీలోను. నేను నిజమైన ద్రాక్షావల్లిని. ద్రాక్షావల్లికి ద్రాక్ష తీగ అల్లుకొని ఉంటేనే బహుగా ఫలిస్తుంది. నాకు వేరై ఉండి మీరు ఫలించలేరు అని ప్రభువారు సెలవిస్తున్నారు. దేవునితో ఒకవేళ నువ్వు కోల్పోయిన ఆ సంబంధం ఉంటే మరలా, అయ్యా నువ్వు ద్రాక్షావల్లివి, నేను ద్రాక్ష తీగ, నీళ్ళు అల్లుకుపోతాను, అవిధేయురాలుగా అవిధేయుడిగా ఉండను, రహస్య పాపాలతో నా జీవితాన్ని నీకు దూరం చేసుకోను, నా యవనాన్ని నా జీవితాన్ని సాతాను క్రియలకు అప్పగించను, అన్ని జనుల ఆచారాల వైపు నేను ప్రేరేపించబడను, పాత జీవితం వైపు మరలా నేను ఆకర్షితున్నవను, నీ సన్నిధిలో నేను యథార్థమైన జీవితం కలిగి ఉంటాను అని నిన్ను తగ్గించుకొని ప్రార్థన చేస్తే కోల్పోయినటువంటి ఆ మహిమను, కోల్పోయిన ఆ జీవాన్ని, కోల్పోయిన కృపను ప్రభు మరలా నీకు అనుగ్రహించి, తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు వచ్చినప్పుడు కుమారుడు పైన తండ్రి పడి ముద్దు పెట్టుకొని ఉంగరమును ఇచ్చి, కాళ్ళకు చెప్పులు ఇచ్చి, నూతన వస్త్రాలు ఇచ్చినట్లుగా, ఉంగరం అంటే అధికారానికి గుర్తు, నువ్వు కోల్పోయిన అధికారాన్ని మరలా నీకు ఇచ్చి, నూతన రక్షణానందాన్ని ఇచ్చి, నూతన సంతోషాన్ని ఇచ్చి, నీ కుటుంబంలో, నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు, ఆశ్చర్యకరమైన కార్యములు ప్రభు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దైవజనమా, ఈ సమయంలో ఈ పరిశుద్ధ వాక్కులు అందరి జీవితాలు నెరవేర్చబడినట్టు ప్రార్థన చేద్దాం. అయ్యా, ఈ సంవత్సరంలో 3 విషయాల్లో నేను శ్రద్ధ కలిగి ఉంటాను. ఒకటి, నేను గురి కలిగి ఉంటాను. నేను ఏం చేయాలి, నేను ఏం చేయకూడదు అనే విషయంలో, నేనేం సాధించాలి, ఏం సాధించలేకపోయాను, దాన్ని ఎలా నేను ఆ ఓటమిని జయించాలనే విషయం నేను ఒక గురి కలిగి ఉంటాను. నా సమయాలు సద్వినియోగపరుచుకునే విషయంలో గురి కలిగి ఉంటాను. రెండవదిగా, అయ్యా నా సమస్త కార్యముల్లో కూడా ఉన్నతమైనటువంటి దేవుని యొక్క సన్నిధి నాతో ఉన్నదని విశ్వసించి, పడగొట్టబడినవి కూడా కట్టగల దేవుడు నీవే అని నమ్మి, సమస్తమును కట్టువాడు నీవే అని విశ్వసించి నిన్ను హత్తుకొని ముందు కొనసాగుతాను. మూడవదిగా, నూతన తీర్మానములు నా జీవితంలో తీసుకుంటానయ్యా. ఎప్పుడు ఉన్నట్లుగానే నేను ఉండను కానీ నూతన తీర్మానం నేను తీసుకొని నీలో ఒక నూతన సృష్టిగా మారుతాను నాయన. ఇటు రీతిగా అందరైతే ప్రార్థన చేస్తుంటారో వారిలోనికి దైవ శక్తి, దేవుని యొక్క జీవము, అభిషేకము దిగి వస్తుంది. దైవజనమ, ఈ సంవత్సరం అంతా కూడా సమాధానముతోనూ, నెమ్మదితోనూ, ఆశీర్వాదములతో, సౌఖ్యములతో, దీవెనలతో క్రీస్తు మహిమలను కొనసాగాలనేది ఆ పరలోకపు తండ్రి యొక్క హృదయవాంఛ. మహాపరిశుద్ధమైన నా ప్రియ తండ్రి, జీవము కలిగిన నా దైవమా, ఆశ్చర్యకరుడా, నీ ఉన్నతమైన నామాన్ని గణపరుస్తున్నానయ్యా. ఇవ్వబడిన ప్రతి వాగ్దానము వారిలో స్థిరపరచండి, నెరవేర్చండి. సమాధానకర్తవే నీవే వారి హృదయంలో శాంతిని, నెమ్మదిని, సమాధానమును అనుగ్రహించండి. నీ మహిమైశ్వర్యంలో ప్రతి అవసరత తీర్చండి నాయన. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి నిమిత్తమై వేగిరంతో పరిగెత్తుతూ బహుమానం పొందుటకై గురి ఎద్దుకు పరిగెత్తేవారిగా నీ కృపలో నీ ప్రియుల్ని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి దీవించమని క్రీస్తు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. జంటనగర వాసులకు శుభవార్త.
అంతర్జాతీయ ప్రసంగికులు పిజే స్టీఫెన్ పాల్ గారి ఆత్మీయ వాక్య సందేశములు ప్రతి ఆదివారం వైస్రాయ్ మరియు కేజీఆర్ గార్డెన్స్ సికింద్రాబాద్లలో. ఆరాధన సమయములు: మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6 గంటలకు. మరియు విశాఖ మహానగరంలోని లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్ లో ప్రతి ఆదివారం ఇప్పుడు 6 ఆరాధనలు జరుగుతున్నాయి. దైవజనులు, అంతర్జాతీయ ప్రసంగికులు పిజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారు చే ప్రత్యేక వాక్య సందేశాలు, ఆత్మతో సత్యముతో కూడిన అభిషేక ఆరాధన, అద్భుతమైన దైవ వాక్య ప్రత్యక్షతలు మరియు శక్తివంతమైన దేవుని కార్యాలు లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్ లో. ఆరాధనా స్థలాలు: లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్, సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, ఆపోజిట్ శ్రీకన్యా థియేటర్, రైల్వే న్యూ కాలనీ బస్ స్టాప్, విశాఖపట్నం నందు. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 10 గంటలకు, ప్రత్యేక ఆరాధన సాయంత్రం 5:30 గంటలకు. లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్, లక్ష్మీనగర్, గోపాలపట్నం నందు. మొదటి ఆరాధన ఉదయం 5:30 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 10 గంటలకు, ప్రత్యేక ఆరాధన సాయంత్రం 5:30 గంటలకు. మరియు లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్, జాజులవానిపాలెం, స్టీల్ ప్లాంట్ దగ్గర, పరవాడ మండలం, విశాఖపట్నం నందు. ఆరాధన సమయం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు. మీ కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదములు పొందండి. లైఫ్ చేంజింగ్ టీవీ కార్యక్రమాలను వీక్షిస్తున్న నా సహోదర సహోదరి, మీ నిమిత్తం, మీ కుటుంబాల నిమిత్తం దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? వెంటనే ఒక ఉత్తరం ద్వారా మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మా చిరునామా PJS Paul, పోస్ట్ బాక్స్ 07, హిమ్మత్ నగర్, సికింద్రాబాద్ 500025. మరొక చిరునామా PJS Paul, డోర్ నంబర్ 12-79, ఈ బ్లాక్, ఎల్ నగర్, గోపాలపట్నం, విశాఖపట్నం 530027. మీ యొక్క ప్రార్థనా అవసరతలు SMS ద్వారా మరియు ఈమెయిల్ ద్వారా కూడా పంపవచ్చు. మా ఈమెయిల్ అడ్రస్ pjspaul@hotmail.com. మా ఫోన్ నంబర్స్ 9393117979, 9393117978, 8008777200, 8008777300.